ఎదుట నోరు తెరవకుండా నువ్వు ఉండగలిగితే, బదులు పలకకుండా నువ్వు ఉండగలిగితే, అప్పుడు నేను చెప్తాను, నీవు దేవునిని పోలి నడిచే వ్యక్తి. దేవునికి స్తోత్రం. ఈ బోధ చాలా కఠినంగా ఉంటుంది. ఎవరైతే ఈ అనుభవాలలోనికి వస్తారో వారి జీవితంలో, వారి బ్రతుకులో నా దేవుడు శ్రేష్టమైన ఆశీర్వాదాలు అనుగ్రహించాలని ఆశపడుతున్నాడు. ఎవరైనా మాట్లాడితే బదులు మాట్లాడేసి, ఎవరైనా నీ మీద నోరు తెరిస్తే నువ్వు నోరు తెరిసేసి బదులు తీర్చేసి ఈడకొచ్చి, ప్రభువా నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు ప్రభువా, నన్ను ఆశీర్వదించు ప్రభువా నువ్వు అరుస్తుంటే, నన్ను నువ్వు వెంబడించకుండా, నా మార్గాల్లో నువ్వు నడవకోకుండా, నా వాక్యాన్ని నువ్వు చదవకుండా నీ బ్రతుకును కొనసాగించి నువ్వు నా దగ్గరికి వచ్చి ప్రభువా దీవించు దీవించి అంటే ఎలా నేను దీవించేది? నేను ఆ రోజు నోరు తెరవలేదు, బదులు పలకలేదు. ఈరోజు ఎవరైతే ఆ అనుభవాలలోనికి వస్తారో, ఎవరైతే అనుభవాలలో ఉంటారో, ఎవరైతే అనుభవాలలో నిలుస్తారో వారు మాత్రమే నాకు ప్రియులు. అయ్యా చాలామంది ఉన్నారు కదయ్యా సంఘములో, మందిరం పట్టజాలనంత విస్తారమైన ప్రజలు వస్తున్నారు కదయ్యా, వీళ్ళందరూ నీ బిడ్డలే కదయ్యా, నీ రూపాన్ని పుట్టిన వాళ్ళు కదయ్యా, నీ పేరు చెప్పుకునే బ్రతుకుతున్నారు కదయ్యా అంటే అవును. కానీ నన్ను పోలి వారు నడవలేదు, నన్ను పోలి వారు ఉండలేదు, నన్ను పోలి వారు కొనసాగక వాళ్ళు బ్రతుకుతున్నారు. దేవునికి స్తోత్రం. దావీదు మాత్రం ఆయనను పోలి నడుస్తూ ఉన్నాడు, ఆయనను స్తుతిస్తూ ఉన్నాడు, ఆయన్ని ఫాలో అవుతూ ఉన్నాడు. అయ్యా నీవు ఉంటే నాకు చాలు అంటున్నాడు. సితార శాత పట్టుకున్నాడు, యెహోవాయే నా కాపరి అంటున్నాడు. ఆ వ్యక్తి మరొక విషయం ఏం చెప్తున్నాడు తెలుసా? కొదువు లేదని పాడాడు కదా అమ్మా, కొదువు లేదని పాడిన వ్యక్తి అంటున్నాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఏమంటున్నాడు? నా గిన్నె నిండిపోయింది, అది పొర్లుచున్నది. నా కుటుంబము పొంగి పొర్లుచున్నది, నా ఆదాయము పొంగి పొర్లుచున్నది. ఏంటి బాబు వాస్తు ఎక్కడ చూయించుకున్నావు? అవును చూపించుకున్నా. ఏంటి బాబు ఆ వాస్తు చెప్తే మేము కూడా చేస్తాం బాబు అంటే, ఎంత ఖర్చు అవుద్ది బాబు? ఆ వాస్తు చూసినందుకు గురువు గారికి ఎంత ఇవ్వాలి బాబు? ₹1 కూడా అవసరం లేదు. నేను ఆయనను పోలి నేను నడుస్తూ ఉన్నాను, ఆయనకు నేను కనెక్ట్ అయి ఉన్నాను, ఆయన వైపు నేను చూస్తున్నాను. కొండల తట్టు చూసినా, లోయల తట్టు చూసినా నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చునో? యెహోవా వలన నాకు సహాయము కలుగుతుంది కనుక నేను ఆయన్ని ఫాలో అవుతున్నాను. ఆయన్ని ఫాలో అయితే ఏం జరుగుతుంది అంటే నాకు ఏ కొదవ లేదు, తదుపరి నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఆమేన్. నీ గిన్నె నిండాలని నా ప్రభు ఆశపడుతుంది. నిండిన ఆ గిన్నె పొరలాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే నీ గిన్నెలో మాత్రమే భోజనము కాకుండా నీ గిన్నె ప్రక్కన ఎన్ని ఖాళీ గిన్నెలు ఉన్నాయో అవి కూడా నీ గిన్నెలో నుంచి పొర్లుతున్న ఆహారము చేత అవి నింపబడును గాక. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి ఒక శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవించాలంటే నీ బ్రతుకులో మతం మారితే
ఈ ఆశీర్వాదాలు రావు. మందిరాలు మారితే ఈ ఆశీర్వాదాలు రావు. మనుషులను మారిస్తే ఈ ఆశీర్వాదాలు రావు. కులాలు మార్చుకుంటే ఈ ఆశీర్వాదాలు రావు. నువ్వు దేవునిని పోలి దావీదు సంతానములో పుట్టి మృతులలో నుంచి లేచిన క్రీస్తుని నువ్వు జ్ఞాపకము చేసుకున్నప్పుడు ఈ ఆశీర్వాదాలు నీ జీవితములో నువ్వు అక్షరాల అనుభవించగలుగుతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ మోకరించిన ప్రతి ఒక్కరూ చేతులెత్తి, అయ్యా నీకు ప్రియులుగా మేము జీవించాలి.